రామకృష్ణ గారు 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అశేష ప్రజానికానికి మధ్య ఆయనకి మొట్టమొదటిగా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినాయేమో కానీ ఆయన మనిషిని చూస్తే మరి ఆయన పర్సనాలిటీని చూస్తే ఆయన 25-30 లాగా కనపడతా ఉన్నారు ఈరోజు కూడా. బయట ఉన్నటువంటి ఓలింగ్స్ చూస్తుంటే ఎవరు ఈ సినిమా హీరో ఉన్నారు. బేసిక్గా అంత చక్కటి పర్సనాలిటీని మెయింటైన్ చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనిషి వ్యక్తిత్వం చాలా చక్కటి వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అన్న రామకృష్ణ గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి జనసేన పార్టీని మచిలీపట్నంలో ఒక పిల్లర్ లాగా ఈరోజు నాకు కానీ అలాగే మంత్రివర్యులు రవీంద్ర గారికి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీ 52,000 పైన వచ్చిందంటే దానికి కారణం రామకృష్ణ గారి జనసేన కృషి కూడా చాలా ఉందని సందర్భంగా ఆయన జీవిత చరిత్రగానే మనం చూసినట్లయితే ఒక చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి ఆయన ఆర్థికంగా నిలబడి అనేక మంది వందల మందికి వేల మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి ఇండస్ట్రీని మరి నడిపి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నటువంటి మచిలీపట్నంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మన జనసేన పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఆయన చేసినటువంటి కృషికి తప్పకుండా జనసేన పార్టీ కూడా ఆయన గుర్తిస్తుంది. మరి మన పవన్ కళ్యాణ్